అండి, నా పేరు నిఖిల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేను మీకు ఈరోజు వీడియోలో ఒక క్విక్, ఈజీ అండ్ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ చూపిస్తున్నాను. ఇది మీరు బ్రేక్‌ఫాస్ట్‌లా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టైమ్స్‌లో స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినొచ్చు. ఇది చాలా టేస్టీ ఉంటుంది అండ్ ఆల్సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. మీకు సడన్‌గా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి లేదా స్నాక్ చేయాలి అంటే ఇది మీకు చాలా తొందరగా ఒక 10 మినిట్స్ అలా అంతే తక్కువ టైంలో అయిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఆకలి వేయకుండా ఇది ఆపుతుందనమాట. సో, ఇది వచ్చేసి పోహా. సో, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనము. సో, ఫస్ట్ మనకి కావాల్సింది అటుకులు. సో, అటుకులు నార్మల్ చుడువ అలా చేస్తాం కదా! అలా సన్న అటుకులతో చేయడానికి రాదు. ఇలా కొంచెం లావుగా ఉండే పోహా అటుకులు మీకు మార్కెట్‌లో దొరుకుతాయి. సో, దాంతో అయితే మీకు పోహా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, నేను ఈ అటుకులు 2 కప్స్ తీసుకున్నాను. అలాగే అటుకులు సోక్ చేయడానికి వాటర్ కావాలి కదా! సో, వాటర్, అలాగే ఒక 1 టీ స్పూన్ షుగర్ అండ్ ఆల్సో అలాగే 3/4 టీ స్పూన్ సాల్ట్. సో, మనం ఇది సోక్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. సో, సోక్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో మన పోహా ఎంత క్వాంటిటీ అంటే ఆ క్వాంటిటీ ఇలా వేసుకొని ఒకసారి క్లీన్ చేసుకోవాలి బాగా, డస్ట్ అది వెళ్ళేలాగా. పోహా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలాగే పక్కకు వదిలేయండి. సో దట్ అది వాటర్ అబ్జర్బ్ చేసుకుంటుంది. తర్వాత వాటర్ స్ట్రెయిన్ అవుట్ చేసి ఇలా స్ట్రెయినర్‌లో పోహా తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ షుగర్ అండ్ ఆల్సో అలాగే 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సో, షుగర్ అండ్ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకోండి. సో, మనం నెక్స్ట్ పోపు అదంతా వేసే ప్రాసెస్‌లో ఇది ఇంకా కొంచెం సాఫ్ట్‌గా అవుతుందనమాట. సో, ఇప్పుడు ఇది మనం పక్కకు పెట్టుకుందాం. సో, పోపు వేయడానికి మనకి ఏం ఐటెమ్స్ కావాలో చూద్దాం. ఆయిల్, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఇది ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి, కరివేపాకు, పచ్చిమిర్చి, పొటాటో, ఇది పసుపు, కొత్తిమీర, అలాగే నిమ్మకాయ. సో, ఇంతే, చాలా సింపుల్ ఐటెమ్స్ కావాలి. సో, ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్‌లో పల్లీలు ఫ్రై చేసుకుందాము. సో, మీకు ఎంత పల్లీలు ఇష్టమో అన్ని పల్లీలు వేసుకొని ఆయిల్‌లో ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం క్రంచీగా, క్రిస్పీగా అయ్యేలాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి పల్లీలు. సో, ఫ్రై చేసుకున్న పల్లీలు ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాము. సో, ఇదేంటంటే ఇష్టం లేని వాళ్ళకి మీరు పల్లీలు వేయకుండా ఇవ్వచ్చు, తినే వాళ్ళకి కలిపి ఇవ్వచ్చు. సో, మనం పల్లీలు వేయించుకున్నాం కదా! సో, నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్దాం. సో, నేను సేమ్ ఆయిల్‌లో పోపు వేస్తున్నాను. మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏం యాడ్ చేయలేదు. సో, ఇందులో వచ్చేసి నేను ఒక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. మీకు ఆవాలు, జీలకర్ర ఎక్కువ ఇష్టం లేదు అనుకున్నప్పుడు క్వాంటిటీ కొంచెం తక్కువ వేసుకోవచ్చు పోపు. సో, ఇది వేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక 6-7 అలా సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి వేస్తున్నాను. సో, ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. లైక్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలాగా దీన్ని ఫ్రై చేసుకోండి. సో, ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చి మంచి అరోమా వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన ఆనియన్ వేస్తున్నాను. మీరు ఉల్లిపాయలు ఎక్కువ తినాలి అనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు క్వాంటిటీ. నేనైతే ఒక ఆనియన్ వేశాను. సో, ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ మీకు తొందరగా కుక్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సో దట్ ఆనియన్ తొందరగా కుక్ అవుతుంది బేసిక్‌గా. సో, ఆనియన్ మనకి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేస్తున్నాను. మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు మీ పచ్చిమిర్చి క్వాంటిటీ కూడా చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఒక 2-3 అలా కట్ చేసి వేశాను. సో, ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పసుపు యాడ్ చేయాలి. సో, పోహా మీకు చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, ఇందులో నేను ఓన్లీ పోహా కాకుండా ఒక పొటాటో కూడా ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. సో, నేను తొందరగా కుక్ అవ్వడం కోసం ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేశాను పొటాటో. సో, పొటాటో వేసిన తర్వాత నేను ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. మనకు ఆ యెల్లో కలర్ బాగా మంచిగా రావడానికి నేను కొంచెం ఎక్కువగానే పసుపు వేశాను. లైక్ ఒక 1/2 టీ స్పూన్ అలా వేశాను పసుపు. సో, ఇదంతా వేసిన తర్వాత మనకి ఆలు అనేది కుక్ అవ్వాలి నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళడానికి. సో, కొద్దిసేపు అలా మనం మూత పెట్టుకొని ఒక
2-3 మినిట్స్ అలా వెయిట్ చేస్తే మనకి పొటాటో కుక్ అయిపోతుంది. ఎందుకంటే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కదా! సో, తొందరనే కుక్ అయిపోతుంది. సో, ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మీరు ఆలు కుక్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు ఇందులో మనం ఇందాక సోక్ చేసుకున్న పోహా ఏదైతే ఉందో, ఆ పోహా యాడ్ చేస్తున్నాను. పోహా యాడ్ చేసిన తర్వాత అది మొత్తం ఇలా స్మాష్ అయిపోకుండా జాగ్రత్తగా మీరు చూసి మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కలిసేలాగా. సో, మళ్ళీ అంతా పేస్ట్ లాగా ఇలా అయిపోకుండా చూసి కొంచెం జాగ్రత్తగా మీరు మిక్స్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. సో, వన్స్ అంతా నీట్‌గా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. సో దట్ పోహా కూడా మంచిగా కుక్ అవుతుంది. సో, ఆఫ్టర్ 2 మినిట్స్ మనం మూత తీసి చూస్తే అది మంచిగా కుక్ అవుతుంది. సో, ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒకవేళ నిమ్మకాయ ఇష్టమంటే మీరు స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడే నిమ్మకాయ పిండుకోవచ్చు. లేదు అంటే సర్వ్ చేసేటప్పుడు నిమ్మకాయ స్లైసెస్ పక్కకు పెట్టి కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో, ఇంతే అండి. చాలా ఈజీ, సింపుల్ అండ్ చాలా టేస్టీ రెసిపీ ఇది పోహా. జనరల్‌గా ఇది మహారాష్ట్ర సైడ్ ఎక్కువగా చేసుకుంటారు. వాళ్ళు రెగ్యులర్‌గా తింటారు. ఇదేంటంటే మీకు ఆకలి వేయకుండా చాలా కొంచెం ఎక్కువ టైం వరకే ఆకలి వేయకుండా ఆపుతుంది. సో, మీకు గనుక ఇంట్లో ఇది అవైలబుల్ ఉంటే ఈ లాక్‌డౌన్‌లో మీరు తప్పకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ అని గనుక మీరు క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ టైం వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.